ఒక సామెత ఉంది, తెలుసా నీకు? తెలుసు సంజు. ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? దాదాపుగా నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు సంజు? నేను అలా ప్రవర్తించడం ఏంటి? చాలే ఆపు. ఎన్ని రోజులు ఇలా డబుల్ గేమ్లు ఆడతా? నీకు అసలు కొంచెం కూడా విసుగు పుట్టట్లేదా? నేను డబుల్ గేమ్ ఆడడం ఏంటి సంజు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆది నీ నావాణ్ణి చేస్తానని నాకు మాట ఇచ్చావు కదా. ఇచ్చాను. ఆ మాట నీటి మీద రాతేనా? నిలబెట్టుకునేది ఏమైనా ఉందా? నీకెందుకు అనుమానం వచ్చింది? తమరి పద్ధతి తీరు చూస్తుంటే నా కళ అసలేం కనిపించట్లేదు. ఆది పూర్తిగా నీ సొంతం, తనే నీ లోకం అన్నట్టు ప్రవర్తిస్తున్నావు కదా, మరి అదేంటి? చూడు సంజు, ఆది స్పృహ తప్పిన దగ్గర నుంచి కోలుకునేదాకా ప్రతిదీ నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నీకు అలా అనిపించినట్టుంది.